This is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈరోజు మనం ADHD గురించి తెలుసుకుందాం. ADHD అంటే ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అన్నమాట. అంటే ఆ వర్డ్లోనే ఉంది ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్, అంటే పిల్లలకి అటెన్షన్ ఉండదు, దాంతోపాటు హైపర్ యాక్టివ్గా ఉంటారన్నమాట. అసలు అలా ఆ రెండు ఎలా కలిసి ఉంటాయి ఏంటి అనేది తెలుసుకుందాం. సో ADHD ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటాయి. కారణాలు అనేవి స్పెసిఫిక్గా చెప్పలేము, కానీ కన్ఫామ్గా కొంచెం ప్రీడిస్పోజిషన్ ఉన్నది ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. అంటే ఏంటంటే హిస్టరీ ఉంటాయి, సిబ్లింగ్ హిస్టరీ ఉన్న, పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ హిస్టరీ ఉన్న అది వచ్చే అవకాశం, ADHD వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట పిల్లల్లో. తర్వాత న్యూరలాజికల్, కొంచెం ఎవరికైనా న్యూరలాజికల్ డిసార్డర్స్ ఉన్నాయి, పుట్టినప్పటి నుంచి కొంతమందికి బ్రెయిన్ సరిగ్గా పెరగట్లేదంట, అలాంటి వాళ్ళకి ADHD వచ్చే అవకాశం ఉంటుంది. సో ADHDలో ఏమేమి ఉంటాయి? ADHDలో అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది, హైపర్ యాక్టివిటీతో పాటు ఇంపల్సివ్నెస్ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు దేని మీద అటెన్షన్ ఇవ్వలేరు. ఈ మూడు కాంపనెంట్స్ వల్ల ఏమవుతాయంటే వాళ్ళు రోజువారీ యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోలేకపోతారు, అవి ఎఫెక్ట్ అవుతాయి రోజువారీ చేసుకునేవి, సోషల్ కానీ ఎడ్యుకేషనల్ పరంగా కానీ. సో అవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చిందన్నమాట. ఇండియాలో దాని అక్కరెన్స్ ఏంటంటే 11%, అంటే 100 మంది పిల్లల్లో ఉంటే ఒక 11 మెంబర్స్కి వచ్చే ఛాన్సెస్, అంటే అంత ఎక్కువ రేట్స్ ఉన్నాయి అన్నమాట. 11% వరకు ఉంది మాట ఛాన్సెస్ ADHD రావడానికి. సో ఏంటి కారణం ఏంటి అని తెలుసుకుందాం. సిమ్టమ్స్ ఏంటి అంటే మోస్ట్లీ ఎవరెవరికి వస్తాయంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ అటెన్షన్ డెఫిసిట్, ఇన్అటెన్షన్. రెండో పార్ట్ ఏంటంటే హైపర్ యాక్టివిటీను ఇంపల్సివ్నెస్ ఉంటుందన్నమాట. ఈ హైపర్ యాక్టివిటీ ఇంపల్సివ్నెస్ ఏంటంటే తొందరగా వచ్చేస్తుంది. మోస్ట్లీ 4 to 6 years ఉన్న పిల్లలకి వచ్చి అదొకసారి పీక్ అవుతుంది అనమాట. 7 to 8 yearsకి పీక్ అయ్యి బాగా కనిపించి స్లోగా డిక్లైన్ అవుతుంది. దీనికి ఆపోజిట్ మాట ఈ ఇన్అటెన్షన్ ఎప్పుడు వస్తుంది అంటే 7 to 8 years ఉన్నప్పుడు వస్తుంది మాట. ఇన్అటెన్షన్ 7 to 8 years అప్పుడు వచ్చి ఇంకా అడల్ట్హుడ్ వరకు ఉంటుంది. సో ఇవి తెలుసుకుందాం, ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇన్అటెన్షన్ అంటే ఏంటి, హైపర్ యాక్టివిటీ అంటే ఏంటి? హైపర్ యాక్టివిటీ ఇంపల్సివ్నెస్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు స్కూల్లో. ఆ పిల్లాడు ఏం చేస్తాడు అంటే తన క్లాస్లో టీచర్ చెప్పేదానికి అటెన్షన్ ఉండదు. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా అడుగుతోంది అనుకోండి, నీ పేరేంటి, తన టర్న్ కోసం వెయిట్ చేయడు, అందరికందరం ముందర చెప్పేసి హైపర్ యాక్టివిటీ, అందరికన్నా ముందర చేతులు ఎత్తేసి నా పేరేంటని చెప్పేస్తాడు. ఆవిడ తిరిగి ఇంకో క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఆ క్వశ్చన్ వినిపించుకోడు. తనకి ఏమంటారు ఆ హైపర్ యాక్టివిటీ, అందరికన్నా ముందర చెప్పేసేయాలి అన్న హైపర్ యాక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు టీచర్ సైలెంట్గా కూర్చోండి అమ్మా, ఒకే చోట కూర్చోండి, మీ ప్లేస్ ఇదే అని చెప్పింది అనుకోండి క్లాస్ రూమ్లో, పిల్లడికి అలా ఇష్టం ఉండదు. హీ విల్ బీ కాన్స్టెంట్లీ మూవింగ్ ఎట్ హోమ్ కానీ ఎట్ స్కూల్ కానీ, రెండిట్లోనూ అలాగే చేస్తాడు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట వాళ్ళు చేసేది ఏంటి అని. సో తన టర్న్ కోసం వెయిట్ చేయరు. యువత వాళ్ళు ఏమైనా చెప్తున్నారనుకోండి, టీచర్ కానీ మమ్మీ కానీ ఏమైనా చెప్తుంది అనుకో, మాట్లాడనివ్వరు, వాళ్ళని మధ్యలోనే ఆపేస్తారు. ఒక చోట కూర్చోమన్నామని చెప్పామనుకోండి, కూర్చోరు వాళ్ళు, కాన్స్టెంట్ మోషన్లో తిరుగుతూనే ఉంటారు, కొంచెం కేర్లెస్నెస్ చూపిస్తారు. ఇది వీటిల్లో ఇది ఉంటుంది మాట. అది మోస్ట్లీ ఎప్పుడు వస్తుంది? 4 to 6 years లోపు. ఎట్ హోమ్, బోత్ ఎట్ హోమ్ ఉంటుంది, ఎట్ స్కూల్ కూడా ఉంటుంది మాట. నెక్స్ట్ హైపర్ యాక్టివిటీ గురించి తెలుసుకుందాం. ఇన్అటెన్షన్ ఆ వర్డ్లోనే ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు టీచరు ఆ హోంవర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్పింది అనుకోండి, కంప్లీట్ చెయ్యరు వాళ్ళు. స్కూల్లో ఒక ట్రయాంగిల్ గీయమన్నారు అనుకోండి, వాళ్ళు గీయరు. తొందరగా వాళ్ళ పెన్సిల్ కానీ ఇవి కానీ అన్నీ పోగొట్టేసుకుంటారు. ఫర్గెట్ఫుల్నెస్ వస్తుంది, అంటే చిన్న వాటిని మర్చిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు ఏం జరుగుతుంది, పాపం వాళ్ళు స్కూల్లో సరిగ్గా ఉండలేకపోతారు, ఇంట్లో సరిగ్గా ఉండలేకపోతారు. మనం ఏమనుకుంటాం, మనకు అర్థం కాదు. పేరెంట్స్ మోస్ట్లీ ఎక్కువైపోయి ఎందుకు పోగొట్టేసావు, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు చూపించట్లేదు అని మనం కూడా విసుక్కుంటాం. సో దానివల్ల ఎమోషనల్గా హర్ట్ అవుతాడు, స్కూల్లో హర్ట్ అవుతాడు, బాండింగ్ పోతుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట ADHD వల్ల. సో ఇది మనం ఎగ్జాంపుల్స్గా తెలుసుకుందాం.
క్రైటీరియా ఇది ఏడిహెచ్డి అని ఎలా చెప్తాము, లెస్ దెన్ 12 ఇయర్స్ కన్నా ఉంటే సిమ్టమ్స్ బోత్ హోమ్లోనూ ఉంటాయి, స్కూల్లో కూడా కనిపిస్తాయి ఇలాంటి సిమ్టమ్స్. తర్వాత 12 ఇయర్స్ కన్నా తక్కువ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్ మోర్ దాన్ 6 months ఉన్నాయి అంటే ఇప్పుడు 4 years ఆన్సెట్ అయ్యాయి, 4 years 6 months వరకు కూడా ఉన్నాయి ఈ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అన్నీ కలిపిన తర్వాత అప్పుడు మనం ఏడిహెచ్డి అని డయాగ్నోస్ చేస్తాం అన్నమాట. సో ఈ ఏడిహెచ్డి డయాగ్నోస్ చేయడంలో ఒక పీడియాట్రిషియన్ రోల్ ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే పేరెంట్స్ కంగారు పడుతూ పీడియాట్రిషియన్ దగ్గరికే వస్తారు, పీడియాట్రిషియన్ కౌన్సిల్ చేస్తారు, అమ్మా ఇది ఇది అని. చైల్డ్ సైకాలజీ రోల్ ఉంటుంది, చైల్డ్ సైకియాట్రిస్ట్ రోల్ ఉంటుంది, వాళ్ళకి చెప్పే విధానం వేరేగా ఉంటుంది అన్నమాట. సో పేరెంట్స్ కంగారు పడకండి, డయాగ్నోసిస్ అయితే చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, చక్కగా మంచి ప్రోగ్నోసిస్ కూడా బాగా ఉంది అన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం సిమ్టమ్స్ డయాగ్నోసిస్ తెలుసుకుందాం. ట్రీట్మెంట్ ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నమాట, లెస్ దాన్ 6 years, మోర్ దాన్ 6 years. లెస్ దాన్ 6 years అనుకోండి, ఫస్ట్ బిహేవియరల్ థెరపీ ఇస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ మదర్కి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తే వాళ్ళు మార్చుకోగలుగుతారు అని చెప్తాం అన్నమాట. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా చేస్తామంటే మనం ఒక టాస్క్ ఇచ్చి హోంవర్క్ కంప్లీట్ చేస్తే నిన్ను ఒక 1/2 hour టీవీ చూడనిస్తాను, హోంవర్క్ కంప్లీట్ చేసావు అనుకో నీకోసం చాక్లెట్స్ కొనిస్తాను అనేది పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. తర్వాత పనిష్మెంట్ కూడా ఇంకో విధంగా కూడా చేయాలి. ఇంకో విధంగా ఏంటంటే ఒకవేళ వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేయలేదనుకో టీవీ యాప్ చేయించేసేయాలి, లేకపోతే వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడం బంద్ చేయాలి. ఏమైనా టాస్క్ చేయకపోతే వాళ్ళకి నచ్చినవి మనం ఇవ్వకుండా ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఈ 2 టెక్నిక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చక్కగా పీడియాట్రిషియన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికి లెస్ దాన్ 6 yearsకి. అదే మోర్ దాన్ 6 years అనుకోండి బిహేవియరల్ థెరపీతో పాటు వాళ్ళకి మెడికేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో మెడికేషన్ ఏంటి, 2 రకాల మెడికేషన్స్ ఉంటాయి, స్టిమ్యులెంట్స్, నాన్ స్టిమ్యులెంట్స్ అని. సో అది మీ పీడియాట్రిషియన్ ట్రీట్మెంట్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఆ స్టిమ్యులెంట్స్ ఏం చేస్తాయంటే కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తాయి అన్నమాట. డోపమిన్ అనే దాన్ని కొంచెం పెంచి వాళ్ళ బ్రెయిన్ మీద మంచి ఎఫెక్ట్ చూపించేటట్టు ఉంటాయి అన్నమాట. ఈ సిమ్టమ్స్ ఇవన్నీ ట్రీట్మెంట్ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇలాంటివి ఏడిహెచ్డి లాగా ఉండేవి కూడా ఉంటాయి. అలాంటివి మనం ఏం చేయాలి, డయాగ్నోస్ చేయాలి. అది మన పీడియాట్రిషియన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆటిజం కూడా ఒక్కొక్కసారి ఆటిజంతో పాటు ఏడిహెచ్డి కూడా ఉండొచ్చు. దాంతోపాటు పిల్లాడికి సీజర్ డిజార్డర్ ఉందనుకోండి, అంటే ఫిట్స్ వచ్చే డిజార్డర్ ఉందనుకోండి, అది దాంట్లో కూడా నార్మల్గా బిహేవ్ చేయొచ్చు, ఈ ఏడిహెచ్డి కూడా రావచ్చు. లేకపోతే చిన్నప్పటి నుంచి కొంచెం బ్రెయిన్లో ఏమన్నా మాల్ఫార్మేషన్స్ లేకపోతే న్యూరలాజికల్ డిసార్డర్ ఉందనుకోండి, దానివల్ల కూడా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఏడిహెచ్డి ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అన్నమాట. ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ని అన్నీ చూసుకుని మీకు ఏమేం చేయాలి ఏంటనేది పీడియాట్రిషియన్ చెప్తారు. ఈరోజు మనం ఏడిహెచ్డి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇందాక చెప్పినట్టు ఇన్సిడెన్సెస్ ఎక్కువ పెరిగిపోతుంది. 11% అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అండ్ పేరెంట్స్ ఏంటంటే ఏడిహెచ్డి వచ్చిన తర్వాత ఏమంటారు, చక్కగా ప్రోగ్నోసిస్ బాగుంది కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండి పిల్లాడితో మంచిగా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ అవన్నీ మంచిగా పాటించి యూ కెన్ గెట్ ద చైల్డ్ వెల్ మాట. సో దట్ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ వాళ్ళని ఇబ్బంది పరచవు. సో మంచిగా డైలీ యాక్టివిటీస్ బాగా చేసుకోగలుగుతారు అన్నమాట. ప్రాపర్ కౌన్సిలింగ్ ఎట్ టైంలో కన్సల్ట్ చేయడం పీడియాట్రిషియన్ని. సో వీ కెన్ డిక్రీజ్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఏడిహెచ్డి.